మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు పత్తి మల్లయ్య, పత్తి శివమ్మ తిరుపతికి వెళ్తున్నామని, తమ వద్ద ఉన్న 30 తులాల బంగారాన్ని తన సొంత కూతురి ఇంట్లో పెట్టుకోమని చెప్పి తిరుపతికి వెళ్లి వచ్చేసరికి తన కూతురు తనకి బంగారం ఇవ్వలేదని, తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిందని, తమకు న్యాయం చేయాలంటూ జాతీయ వినియోగదారులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మొహమ్మద్ సహీరా బానోకి మేడిపల్లిలోని తన ఆఫీస్ వద్దకు వచ్చి తమ కూతురు అన్యాయం చేసిందని, చంపుతామని బెదిరిస్తుందని, తమకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించుకున్నారు. సహీరా బానో మాట్లాడుతూ వృద్ధ దంపతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరు పట్టించుకోలేదు, 2 సార్లు పోయినాము, పట్టించుకోలేదు. ప్రూఫ్ తీసుకురా అన్నది, అందరు అడిగిండ్రు కూడా, ప్రూఫ్లు లేవు, ఎడ తెచ్చియాలని అంటుంది. అందరు అడిగి చాలించుకున్నారు. ఎన్ని రోజుల కింద అమ్మాయి జరిగింది? ఈ 2 సంవత్సరాలు, నవంబర్. అంటే ఈ 2 ఏళ్లలో పోలీసు వాళ్ళు ఏమాత్రం ఏమన్నారు, ప్రూఫ్లు లేవు. ఆడు జర పెద్ద రికమెండేషన్ అట, అది ఎంతనో తెలియదు అన్నారు. పోలీస్ వాళ్ళు కేసు కూడా పెట్టలేదా? పెట్టలేదు. వాళ్ళని పిలిపించారా పోలీస్ స్టేషన్? పిలిపించారు కానీ వాళ్ళ మీద ఏం కేసు పెట్టలేదు. ప్రూఫ్లు తెమ్మన్నది వాళ్ళని. మీరు చూసారా నాకు ఇయ్యంగా, నేను ఏడ తెచ్చియాలి? వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు పట్టించుకోవద్దని ఎక్కడెక్కడనో కంప్లైంట్ వచ్చినాయి. అందరికీ నమస్కారం. నా పేరు సహీరా బానో, జాతీయ వినియోగదారులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మల్కాజిగిరి వాసులైన శివమ్మ, మల్లయ్య గారు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ వయసు 80 సంవత్సరాలు, రిటైర్డ్ టీచర్ గారు. వాళ్ళ కూతురు బాలమని వీళ్ళ ఆస్తులు తీసుకొని వీళ్ళని నెగ్లెక్ట్గా చేయడము, మళ్ళీ వాళ్ళ శివమ్మ అంటే బాలమణి తల్లి, ఆమె ఏం చేసింది, కూతురు కదా అని నమ్మేసి ఒక 35 తులాల బంగారం ఆమె చేతికిచ్చి లాకర్లో పెట్టమని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో అందులో శివమ్మ కోడళ్లకు సంబంధించిన కూడా ఒక 10 తులాల వరకు బంగారం ఉందంట. ఈ లాకర్లో పెట్టండి, మేము తిరుపతికి పోతామని ఇస్తే ఆమె ఆ బంగారం తీసుకొని, ఆ బంగారం ఇప్పుడు నా దగ్గర లేదని చెప్పి మోసం చేయడం జరిగింది. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగురాలు, స్కూల్ హెడ్ మాస్టరు బాలమణి గారు. ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు ఉండి తల్లిదండ్రులను హీనంగా చూడడము, వాళ్ళ ఆస్తులు కొట్టేయడము, ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు పలుమార్లు పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మల్కాజిగిరి పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదో, మరి వృద్ధ దంపతులు వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామనే క్రమంలో మేము వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, మా బిడ్డ చేసిన మోసానికి మా కోడళ్ళ ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాము, మా కోడళ్ళ బంగారమైనా మాకు ఇప్పించండి అని చెప్పేసి ఆ శివమ్మ గారు ఆవేదన చెందుతున్నారు. కూతురు ఒక ప్రభుత్వ ఉద్యోగి, మళ్ళీ అందులో ఆమె వాసల మరి స్కూలులో హెచ్ఎం, మరి డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవడమా, చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఆమె మీద 420 కేసు పెట్టాలని చెప్పేసి నేను సవినయంగా మల్కాజిగిరి పోలీసులను కోరుతున్నాను. అట్లానే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆమె కొడుకు అయితే ఎవరైతే ఉన్నారో బాలమణి కొడుకు, ముస్లింలు మీరు మా ఇంటి ముందరకు వస్తే మిమ్మల్ని నరికి పారేస్తా అని చెప్పేసి నేను బెదిరించడం కూడా జరిగిందట. మరి వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయి మేము చచ్చిపోతాము, మా కోడళ్ళ బంగారం కూడా కాదేసిండు, ఇప్పుడు ఏమంటే ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. దీనికి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలి. మరి మా మీడియా మిత్రులకు కూడా నేను ఈ మీడియా ద్వారా కూడా పోలీస్ డీజీపీ తెలంగాణ డీజీపీ గారికి కూడా చేరాలి. మన కమిషనర్ రాచకొండ కమిషనర్ గారికి కూడా మేము అడుగుతున్నాం, సార్ దయచేసి సీనియర్ సిటిజన్లను మీరు కాపాడాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.